అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! నేనైతే బాగున్నాను. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్ అండి. నేను ఈరోజు నా ఛానల్ గురించి చెప్పబోతున్నాను. తప్పకుండా ఈ వీడియో అనేది చూడండి. ఇది మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి. తర్వాత మధ్యాహ్నం నుంచి ఎలా ఉంటుందనేది కూడా ఈ వ్లాగ్‌లో షేర్ చేయడం అనేది జరిగింది. తప్పకుండా మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొకసారి చెప్తున్నాను, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్. ఇది మార్నింగు. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అలా అవుతుందన్నమాట. అప్పుడు తీసిన వ్లాగు. మన పల్లెటూరు వాతావరణం అనేది మన సిటీస్‌లో అనేది ఉండవండి. ఏదో చిన్న చిన్న పక్షులు కనబడినా ఆనందపడిపోతూ, చిన్న చిన్న మొక్కలు కనబడినా ఆనందపడిపోతూ ఉంటాము. ప్రశాంతత అనేది ఇక్కడ ఉండదు. ఇప్పుడు గజిబిజిగానే అనిపిస్తుంది. నాకైతే మళ్ళీ తిరిగి పల్లెటూరికే వెళ్ళాలనిపిస్తుంది. కాకపోతే అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్స్ మెయిన్ మనకి ఎమర్జెన్సీ నీడ్ కాబట్టి మనం ఎమర్జెన్సీ ఉన్న దగ్గరలోనే మనం ఉండాలి. అలాగే ఉపాధి కూడా మనకు దొరికేటట్టుగా ఉండే ప్రాంతం మ్యాక్సిమం పల్లెటూరులోనే ఉండాలనిపిస్తుంది నాకైతే. మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఇక్కడ ఆఫ్టర్నూన్ కాదు 11:30 ఆ టైం అప్పుడు నేను ఇంకా ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యి ఇంక తర్వాత నేను చదువుకోవాలి. పనులన్నీ చేసేసుకున్నాను. ఈరోజు నా ఛానల్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే నా ఛానల్ పెట్టినట్లు ఇంట్లో పర్మిషన్ తీసుకున్నాను తప్ప ఎవరికి కూడా ఈవెన్ నా ఫ్రెండ్స్కి కానీ, అలాగే మా కుటుంబ సభ్యులకు కానీ ఎవరికీ తెలియదండి. ఇప్పటికి కూడా తెలియదు. ఎవరికి కూడా నేను చెప్పలేదు. ఛానల్ పెట్టానని, ఇలా రన్ చేస్తున్న విషయం కూడా నేను ఎవరికీ చెప్పలేదు. కాకపోతే అన్నయ్యని, అమ్మని అడిగాను. అడిగినప్పుడు వాళ్ళు ఓకే చెప్పారన్నమాట. తర్వాత మామూలుగా చేయమన్నారు కానీ ఫేస్ రివీల్ చేసి చేయొచ్చు అలా కూడా పర్మిషన్ ఇచ్చారు. కానీ నాకెందుకో చేయాలనిపించలేదండి. అలాగా అంతగా ఇష్టపడలేదు. దానివల్ల నేను ఇంకా ఇలాగ కని కనపడినట్టుగా నేను వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరికైనా మనం ఛానల్ పెట్టాము అని చెప్తే కొంతమందికి ఎలా అంటే కొంచెం నెగిటివిటీగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కాకపోతే మనం మెయిన్ డెసిషన్ తీసుకోవాల్సింది ఇంట్లో వాళ్ళని అడిగి తీసుకోవాలండి. వాళ్ళు సపోర్ట్ చేస్తే మనకు చాలు. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు. కాబట్టి నాకు తక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నా ఛానల్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారనేసి చూస్తున్నారని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే నేను ఛానల్ పెట్టి చాలా మంత్స్ అయింది. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీడియోస్ పోస్ట్ చేయకపోవడం మానేశాను. ఇంకా చేయలేదు మధ్యలోని. కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఫస్ట్ అటెంప్టే మనకి ఎవరికీ ఏమీ రాదు. ఎలా తీయాలని ఆలోచించుకుంటూ ఉంటాం. ఎలా పెడితే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా! దాన్ని బట్టి ఇంక నేను వీడియోస్ అనేది ఒకరోజు పోస్ట్ చేస్తే మళ్ళీ 1 వీక్ 2 వీక్స్ ఆపేసాను. మంత్ కూడా ఆపేసాను చాలాసార్లు. ఇక్కడ నుంచి డైలీ పోస్ట్ అవుతూనే ఉంటాయండి. అదే షార్ట్ వీడియోస్ అండ్ ఈ వీడియోస్ వ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను. మన ఛానల్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఛానల్ మాత్రం ఆపకండి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక 5 నిమిషాల వ్లాగ్ అనేసి పెట్టండి. షార్ట్ వీడియోస్ అనేది పెట్టండి. ఎందుకంటే సక్సెస్ అనేది ఎలా వస్తుందో మనకు తెలియదు. ఇది మన ప్రయత్నమే. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అనేది రన్ చేయమని చెప్తాను. ఖాళీ లేని వాళ్ళైతే 1 వీక్ ఒకసారైనా సరే పెట్టండి. షార్ట్ వీడియోస్ అనేవి పెట్టండి. ఎందుకంటే గంటల తరబడి మనం మొబైల్ చూస్తూ ఉంటాము. చాలా చాలా చేస్తూ ఉంటాము. దీనికి కూడా సమయం కేటాయించామనుకోండి, ఏమో ఏ టైం కన్నా ఎలా అన్నా మారొచ్చు కదా! దీనివల్ల మనకు యూజ్ అవుతుంది కదా! కాబట్టి ఛానల్ కూడా మీరు రన్ చేయమని చెప్తున్నాను. అలాగే ఇది నేను చదువుకుంటున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ నుంచి నేను కొంచెం స్టడీ 12 నుంచి స్టార్ట్ చేశాను. సాయంత్రం 7 వరకు అని అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు అవుతుందో. పూర్తిగా పెడదామంటే ఇది స్టడీ వ్లాగ్ అయిపోద్ది కాబట్టి నేను పెట్టట్లేదు. నేను డైలీ రొటీన్ ఏం చేస్తున్నానని చెప్పేసి నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది. నా వంట పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను. ఇంట్లో పనంతా అయిపోయింది. ఇంకా చదువు దగ్గర కూర్చున్నాను అనమాట. నాకు వేరే పనులు ఏమైనా ఉంటే మాత్రం ఏ పని చేయలేనండి. ఎడ్యుకేషన్ మీద కూడా ఇంట్రెస్ట్ చూపించలేను. అందుకే పనులన్నీ ముగించుకుని అప్పుడు నేను కూర్చుంటాను. అలాగా నేను చదువుకుంటూ ఉన్నాను. ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతిదానికి మనం ఇంక వెళ్ళిపోవడమే అలాగా.
ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా అలాగా చదువుకున్న తర్వాత కంటిన్యూస్‌గా అంటే మధ్య మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి లెగుస్తూ ఉంటానండి. ఒక 10 నిమిషాలకు ఒకసారి. ఎందుకంటే నడుము నొప్పి వచ్చేస్తది. మన కాళ్ళు గూడా ఉబ్బినట్టుగా అనిపిస్తాయి కాబట్టి మనం ఒకే పొజిషన్‌లో కూర్చోకూడదు. దేనికైనా ఏ వర్క్ చేసినా సరే. అలా ఉండబట్టే మా మదర్‌కి ప్రాబ్లమ్ అనేది గూడా వచ్చేసింది. తర్వాత చెప్తానులెండి. ఇంకా సాయంత్రం అయిపోయింది. కర్రీస్ అయితే ఉన్నాయి. కొంచెం బిర్యానీ గూడా ఉంది ఇంట్లోని. అది అన్నయ్యకి సరిపోద్ది. రైస్ అయితే పెట్టుకుంటున్నాను. ఒక గ్లాస్ రైస్ పెట్టుకొని ఇంక నేను కర్రీ ఏం ప్రిపేర్ చేయట్లేదు. కొంచెం కర్రీ ఉంది. కొంచెం బిర్యానీ ఉంది. సరిపోకపోతే మజ్జిగన్నంతో అడ్జస్ట్ చేసుకుంటాను. పెరుగన్నం తింటాను నేను. అలాగ అయిపోయింది. రైస్ అన్నీ పెట్టేసి ఇంక ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటున్నాను. మొత్తం సాయంత్రం కూడా తుడుస్తాం కదా! మొత్తం అంతా క్లీన్ చేసుకొని తర్వాత మరి మిగతా పనులన్నీ చూసుకుంటాను. డైలీ వీడియోస్ పెట్టాలని ఉంది గానండి, కొంచెం నాకు ఈ ఇంటి పని వర్క్ చేసుకోవడం వల్ల కొంచెం ఇబ్బందవుతుంది. ఖచ్చితంగా నా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత డైలీ వ్లాగ్స్ అనేది పెడుతూ ఉంటాను. ఇలా ఈవినింగ్ అయితే ఇల్లయితే ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం వాషింగ్ మిషన్‌లో బట్టలు ఒకటి ఏసేయాలి. అవి ఒకటి ఏసేస్తాను. ఇంకా ఉదయానికి కొంచెం తక్కువ పని ఉండేటట్టు చూసుకొని తెల్లవారి లెగేసి మళ్ళీ చదువుకునేటట్టుగా అన్ని పనులు ఇప్పుడే చేసుకుంటాను. మిగతా ఉదయం తక్కువ పనిగా ఉండేటట్టుగా. అలసిపోయినా మనం ఏమి చేయలేము. కాబట్టి మనకెప్పుడైతే చదవాలనే ఇంట్రెస్ట్ లేదో, కొంచెం అలసినట్టు అనిపిస్తుందో మిగతా పనుల మీద నేను మిగతా పనులన్నీ చేసుకుంటాను. ఇంటి పని అనేది చేసేసుకుంటాను. ఇంకా నైటు అన్నీ వచ్చిన తర్వాత ఫుడ్ అనేది తినేసి ఇంకా పడుకుంటాము. మేము సీరియల్స్ అలాంటివి ఏమీ చూడనండి. నాకంత ఇంట్రెస్ట్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత మార్నింగ్ మాట ఇంకా నీళ్ళైతే మాకొస్తాయండి. పైకే వచ్చేస్తాయి. కాకపోతే ఇందులో కాలుష్యం ఎక్కువగా ఉంటది. కాబట్టి నేను మున్సిపల్ వాటర్ అనేది ఒక 2 బిందెలు తీసుకుంటాను. వాటర్ ప్యూరిఫైయర్ అయి కొనుక్కోవచ్చు గానీ, ఆ వాటర్‌లో మాత్రం మినరల్స్ అవి ఉండవు. మొత్తం పోతాయి. క్లీన్ అవుతది గానీ, దానివల్ల ఫ్యూచర్‌లో మనకి ప్రాబ్లమ్స్ అనేది వచ్చేస్తాయన్నమాట. బాడీ వీక్ అయిపోవడం, అందాల్సిన మినరల్స్ అందకపోతే మనకి ఇబ్బందవుతది. అందుకనే నేను మున్సిపల్ వాటర్ ఉదయం మరిగించేస్తే సాయంత్రం వరకు ఉంచుకుంటాం. మళ్ళీ నైట్ పడుకునే ముందు ఒక 5 లీటర్ల నీరు మరిగించేసి ఉంచేసుకుంటామండి. అలాగా ఉదయం, సాయంత్రం మరిగించడం వల్ల మాకు నీళ్ళనేవి చల్లగానే ఉంటాయి. ఫ్రిడ్జ్ వాటర్ కూడా అంత ఎక్కువగా తాగము. అదిగోండి మున్సిపల్ వాటర్ ఒక 2 బిందెలు తీసుకొచ్చాను. అలాగే మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.